హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. IBM అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలామంది ఈ వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు, బ్రో జాబ్ అప్డేట్స్ అప్లోడ్ చేయట్లేదు, న్యూ జాబ్స్ ఏమి మన ఛానల్లో పోస్ట్ చేయట్లేదని చాలామంది కూడా కామెంట్ చేస్తున్నారు. కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండే, ఇప్పుడు పూర్తిగా సెట్ అయింది. ఇక ఈరోజు నుంచి డైలీ మన ఛానల్లో జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే డిగ్రీ కానీ, BE కానీ, బీటెక్ కానీ, అలాగే ME కానీ, MTech కానీ చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే చదువుతూ ఉన్నారో లేదా డిగ్రీ కానీ, BE కానీ పూర్తి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మనకు లొకేషన్ చూసుకున్నట్టయితే మల్టిపుల్ లొకేషన్స్లో మనకు జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. ఈ అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ జాబ్ వచ్చేసి ఇది ఎంట్రీ లెవెల్ జాబ్ అనమాట. దీనికి వచ్చేసి ఫ్రెషర్స్ ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ లొకేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ అన్ని లొకేషన్స్లో మనకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. మనకు మన సొంత రాష్ట్రంలోనే మనకు జాబ్ అనేది పొందవచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళు వచ్చేసి రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అని మెన్షన్ చేశారు. ఎవరైతే డిగ్రీ కానీ, BE కానీ, బీటెక్ కానీ పూర్తి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మెయిన్లీ వచ్చేసి ఇది ఎవరైతే BE కానీ, బీటెక్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హైయెస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఇది వచ్చేసి టెక్నికల్ రోల్ కాబట్టి మ్యాక్సిమం వచ్చేసి బీటెక్ వాళ్ళనే హైయెస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకుంటారు. ఇక్కడ మనము రిక్వైర్డ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ ప్రిఫరబుల్ ఇన్ జావా, C++, పైథాన్, Node.js అని మెన్షన్ చేశారు. అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కాంపోనెంట్స్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జావా కానీ, C కానీ, C++ కానీ, పైథాన్ కానీ, Node.js కానీ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు తప్పకుండా వచ్చి ఉండాలి. అలాగే మనకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీద కూడా మనకు మంచి అవగాహన అనేది ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే దిస్ ఈజ్ అన్ ఎంట్రీ లెవెల్ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ పొజిషన్ అండ్ ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ ఎడ్యుకేషన్ అండ్ ఆబ్టైన్డ్ దేర్ డిగ్రీ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఒక ఎంట్రీ లెవెల్ జాబ్ అనమాట. అంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే క్యాండిడేట్స్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, అంటే BE అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే వాళ్ళ సర్టిఫికేట్ అనేది వాళ్ళ చేతిలో ఉండాలి. అప్పుడైతేనే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఈ జాబ్స్కి వచ్చేసి ఓన్లీ ఎవరైతే 2024లో పాస్డ్ అవుట్ అయి ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, కోర్స్ కంప్లీషన్ ఇయర్ షుడ్ బి 2024 ఓన్లీ అని. ఎవరికైతే 2024లో ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓన్లీ 2024 బ్యాచ్ వాళ్ళకి మాత్రమే ఈ జాబ్ అనేది ఎలిజిబుల్. వాళ్ళకే రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తాయి. దాదాపు అందరికీ కూడా రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తున్నాయి. ఎవరైతే 2024లో పాస్డ్ అవుట్ అయ్యుండి స్కిల్స్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మ్యాచ్ అయ్యిందో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ లింక్స్ అనేవి తప్పకుండా వస్తున్నాయి. అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనము క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే BE కానీ, బీటెక్ కానీ, ME కానీ, MTech కానీ, MSc, MCA ఇన్ CS, IT ఆర్ అదర్ సెమీ IT సర్క్యూట్ బ్రాంచెస్ విత్ 6.0 CGPA అని మెన్షన్ చేశారు. ఆర్ 60% ఆఫ్ మార్క్స్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక క్లియర్గా చూసుకున్నట్టయితే ఎవరైతే BE కానీ, బీటెక్ కానీ లేదా ME కానీ, MTech కానీ, డ్యూయల్ డిగ్రీ కానీ, MS ఆర్ MCA ఇన్ ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఆర్ IT రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నారో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే బీటెక్ కానీ, MTech కానీ ఇవన్నీ కానీ కంప్లీట్గా కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్ వాళ్ళనే హైర్ చేసుకోవడానికి వీళ్ళు చూస్తున్నారు. కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్ అంటే
లైక్ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి స్ట్రీమ్లలో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అని వీళ్ళు ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. అలాగే 60% ఆఫ్ మార్క్స్ అనేది మనకు తప్పకుండా ఉండాలి, లేకుంటే 6.0 CGPA అయినా మనకు తప్పకుండా ఉండాలి. ఇది వచ్చేసి వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనమాట. ఈ క్రైటీరియాకి కనుక మనం మ్యాచ్ అయితే మనకు తప్పకుండా రిటర్న్ మెయిల్ అనేది వస్తుంది. ఎవరైతే 2024 స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రిఫర్డ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి తప్పకుండా ఉండాలి. అలాగే ఫ్లూయెంట్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా మనకు తప్పకుండా ఉండాలి. రిటర్న్ అండ్ స్పోకెన్ అని మెన్షన్ చేశారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తప్పకుండా ఉండాలి. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి. అలాగే గుడ్ అనలిటికల్ స్కిల్స్ అనేవి కూడా మనకు ఉండాలి. అందరూ కూడా ఈ జాబ్కి తప్పకుండా అప్లై చేసుకోండి. అందరికీ తప్పకుండా కూడా రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తున్నాయి. అందరూ తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో గురించి ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అక్కడి నుంచి మీకు రిప్లై ఇచ్చి ఆ డౌట్ని క్లారిఫై చేస్తాను. అలాగే ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.